నమస్తే, నేను మధు. పార్టీ క్యాడర్ తో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశాలు అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి కొంతమంది గైహాజరు కూడా అయ్యారు. అయితే గైహాజరైన వారికి బాబు గారు క్లాస్ స్పీకర్, అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పార్టీ క్యాడర్ కి సంబంధించిన సమావేశాలు బాబు గారు అయితే పెట్టారు. మరి దీనికి సంబంధించి కొంతమంది గైహాజరు కూడా అయ్యారు. మరి బాబు గారు ఏ లెవెల్లో సీరియస్ అయ్యారు వారి మీద? సీరియస్ అంటే గైడెన్స్ ఇస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారంటే చురకలు అంటించడమే సీరియస్ అయ్యారని చెప్పి మనం రాసుకుంటాం జనరల్ గా. ఆయన కోప్పడి అట్లా చేయరు, కాకపోతే ఆయన అసహనానికి గురయ్యారని చెప్పి నిన్న మీటింగ్ ని పరిశీలిస్తే కనుక అర్థం అవుతుంది. ఎందుకు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ వైజ్ కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కమిటీలు పార్లమెంటు స్థాయిలో వేశారు. వీటిని వేయడానికి దాదాపు సంవత్సరం ఏం పట్టింది. లోకేష్ గారు అన్ని రకాలుగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేసి కొత్త రక్తాన్ని ఎక్కించడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. రకరకాలుగా సీనియర్లు కొత్త వాళ్ళు వీటి కాంబినేషన్ తోటి పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ పార్లమెంటరీ కమిటీలు కీలకం. వీళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి ఒక నిర్దేశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా రమ్మన్నారు. రమ్మంటే చాలా పార్లమెంట్ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు చాలా మంది గైర్హాజరయ్యారు. మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు సహజంగా కొంత అసహనానికి గురవుతారు కదా. ఎందుకంటే కీలకమైనటువంటి కమిటీ అది. పార్లమెంట్ యూనిట్ గా తీసుకుని ఒక కమిటీని వేశారంటే అది కీలకమైనది. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలి? ఎంపీలు కోఆర్డినేట్ చేసుకోవాలి, కమిటీలతోటి మంత్రులు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రజలకి ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఏం చేయబోతుంది అనేది తెలియజేయాలి. అది వాళ్ళ బాధ్యత. ఇదన్నీ తెలియజేయడానికి చంద్రబాబు గారు మీటింగ్ రమ్మంటే గైర్హాజరు అయ్యారు చాలా మంది అని అంటే మరి అది డెఫినెట్ గా చంద్రబాబు గారికి అసహనం కలుగుతుంది. మరి క్యాడర్ అసహనంగా ఉన్నారా, అందుకే గైర్హాజరు అయ్యారా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు మళ్ళా ఉత్పన్నం అవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి బాధ అంతా ఏంటంటే తాను చేయగలిగింది చేస్తున్నాను కదా, ఇంకా వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి ఉంది ఆయనకి. యాక్చువల్గా ఆయన చెప్పారు, నేను మారాను, నేను మారుతాను అని చెప్పారు. ఎలక్షన్ ముందే చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన మారారంటే ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఇంతకుముందు పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండేది కదా. చంద్రబాబు గారు 2004లో కానీ 2004 ముందు 99లో కానీ ఆయన ఫస్ట్ 95లో సీఎం అయినప్పుడు కానీ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్లు ఐపీఎస్లకి పండగ, ఉద్యోగులకు పండగ. ఎందుకంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్ పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అదే మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా పొలిటీషియన్స్ పవర్ఫుల్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేల ఇంటికి ఎస్పీలు వచ్చేవాళ్ళు, ఐపీఎస్లు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేల ఇంటికి. సో ఆ రూలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, పొలిటికల్ రూలింగ్ ఉంటుంది ఈసారి మందు కూడా అని చెప్పి చెప్పారు ఈయన. ఎవరు? బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు. క్యాడర్ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారారు, పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంటే ప్రజాసేవ, అభివృద్ధి ఇదే కనిపిస్తుంది ఆయనకి, ఇంకా రెండోది కనిపించదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎంతసేపుడికి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, తొందరగా దీని మీద ఒక స్వర్గం చేసేద్దాం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఆయన. దాంట్లో అందరిని పరిగెత్తమంటారు. ఈ పరిగెత్తం ఉండే ఆయనతో పరిగెత్తే వాళ్ళు ఏమో హ్యాపీగానే ఉంటారు. పరిగెత్తుల వాళ్ళు ఏం చేస్తారు, ఆయనకి వెనక వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు మిగతా వాళ్ళని డిజపాయింట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమో 2029 విజన్, 2047 విజన్ ఇలా పెట్టుకున్నారు. ఆ విజన్ తీసుకుని మనం వెళ్దాం అంటేనేమో కలిసి వచ్చేటువంటి వాళ్ళు లేరు, అధికారులు లేరు, క్యాడరు లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు. ఇది పరిస్థితి. దీని అంతా సరిదిద్దుకోవాలని అంటే ఆయనకి తల ప్రాణం తోక వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. అందుకే మీటింగులు పెట్టారు. మీటింగులకు కూడా రాకపోతే అసహనానికి గురిగారు. సో అందుకే అంటే హాజరు శాతం అనేది 90% అబవ్ ఉండాలి. సొంత పార్టీలో మీటింగ్లు అంటే అందులో చంద్రబాబు గారితో మీటింగ్ అని అంటే వాళ్ళు రావాలి, వచ్చి చెప్పాలి. ఎందుకు అంటే ఆయన బాధపడుతుంది, ఇంత చేసి కూడా చెప్పుకోలేకపోతున్నాము అని. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఇంత చేస్తున్నప్పటికీ ఏమీ చేయలేదు, మళ్ళీ నన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అదే చెప్తున్నారు, అయిపోయింది ఈ గవర్నమెంట్ పని, నన్ను సీఎంగా ప్రజలు కావాలనుకొని కోరుకుంటున్నారు అనేది ఆయనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
చేసింది చెప్పుకోలేకపోయినందువల్ల ఇలాంటి పరిస్థితి, అలాంటి భావన అతనికి కూడా కలుగుతుంది అని సూపర్ 6 లో అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ సార్ ఇంతకు ముందు కూడా చాలా మంది అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రి అయిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. సో ఈ విషయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సర్వేలు చేశారు. చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళు ప్రజల మధ్యకు పోవడం లేదు. సో ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పండి, లేకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళని మంత్రి పదవి నుంచి దించేసి వేరే వాళ్ళని ఎక్కించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి ఈ పరిణామం చూస్తుంటే మరి నిజంగానే మంత్రి పదవులు ఊడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలానే చెప్తారులే, మనకేం కాదులే అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇమీడియట్ డెసిషన్ తీసుకోరు. ఆయన టైం ఇస్తారు, డెసిషన్ తీసుకుంటారు, ఎప్పుడుగో ఇస్తారు. కానీ ఈ లోపల ఆ వేడి తగ్గిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయన సర్వేలు చేసుకుంటున్నారు, 4-5 సర్వేలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని చేసుకుంటున్నారు, అమలు చేస్తున్నారు, స్కీములు ఎలా ఉన్నాయని చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు వెళ్ళి ఈ చెప్పట్లేదని తెలుసు, పూర్తి స్థాయిలో ఇవన్నీ తెలుసు. అందుకే వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారు. మోటివేట్ చేసి ఇంకా ఆయనకి ఇంకా లాభం లేదనుకున్నప్పుడు చర్యలు తీసుకుంటారు. అప్పుడు కాస్త పుణ్యకాలం అయిపోతుంది. అదే ఇప్పుడు క్యాడర్ బాధ కూడా అదే. ఇప్పుడు కొత్త రక్తం పార్టీకి ఎక్కించాలంటే పార్టీలో కష్టపడి పైకి రావాలి. సింగిల్ టైం ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ పదవి ఇచ్చేస్తే క్యాబినెట్ లో అసలు ఆ డిపార్ట్మెంట్ మీద అవగాహన లేకుండా ఏం చేస్తారు? సమస్యలు పరిష్కరించాలి కదా. అన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే చేయలేరు కదా. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన డిపార్ట్మెంట్ లో కమాండ్ తీసుకొచ్చుకున్నారు, ఆయన ఏదో వినూత్నంగా వెళ్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు ఆ విధంగా మంత్రులు ఉంటే అలా మొత్తం సక్సెసే కదా గవర్నమెంట్. పైగా చేసినటువంటి పనులు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారనేది ఆయన బాధ. ఇప్పుడు సూపర్ 6 లో అమలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా. ఉచిత బస్సు ఇచ్చారు కదా. చెప్పిన దానికన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు మహిళలకి. అలాగే డ్వాక్రా వాళ్ళకి రుణాలు ఇప్పించారు కదా. అలాగే సిలిండర్ ఇస్తున్నారు కదా. తర్వాత తల్లికి 100 ఇస్తున్నారు కదా. రేపు మాపు మళ్ళీ 1,500 రూపాయలు ఇస్తున్నారు కదా మహిళలకి. ఇవన్నీ చెప్పి ఇస్తున్నాం కదా. వీటిని ప్రజల్లోకి ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది ఆయనకి ఉంది. ఎవరు తీసుకెళ్ళాలి? ఈ పార్లమెంట్ కమిటీలు తీసుకెళ్ళాలి. పార్లమెంట్ కమిటీని ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలి? ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. సో వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ లేని కారణంగా చేసినటువంటి పనులు ప్రజల్లోకి వెళ్ళట్లేదని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉపయోగించేటువంటి టెక్నాలజీకి సంబంధించిన టెర్మినాలజీ ఉంటుంది కదా. ఈ టెర్మినాలజీ ఎవరికి అర్థం కాదు అసలు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు కదా. ఎవరికి ఎంతమందికి అర్థం అవుతుంది క్వాంటమ్ టెక్నాలజీ? దీంతో నాకేంది అయ్యేది అని అంటారు. మనం పోయి విలేజెస్ లో ఎక్కడ చెప్తే, ఇప్పుడు విలేజెస్ లో ఉండేది ఎవరు 50 అబోవ్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎవ్వరు దాదాపు ఉంటున్నారు. ఎవరి కూడా బయటకు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు తీసుకుంటారు. అక్కడ ఉండేది ఎవరు మాక్సిమం 40 అబోవ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ చేస్తున్నా అని చెప్తే, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. ఎప్పుడు నువ్వు పోయి దగ్గర కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్తే అర్థం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అదేదో కాదు. నువ్వు రేపు వ్యవసాయం చేసుకుంటావు కదా, వ్యవసాయం చేసుకునేటప్పుడు అది మనకు ఉపయోగపడుద్ది. డ్రోన్ వస్తుంది, డ్రోన్ వేస్తే మీకు మందులు కొడతారు, ముందు కొట్టే వాళ్ళు మనకు అవసరం లేదు ప్రత్యేకంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక వస్తే కనుక నీకు పంట ఎప్పుడు వస్తుంది, పంటకు వచ్చే తెగుళ్ళు కూడా ముందే మనం కనుక్కోవచ్చు. ఇవన్నీ చెప్పాలి, అక్కడ పోయి చెప్పాలి. గ్రౌండ్ లెవెల్లో ఎవరు చెప్తారు? క్యాడర్ చెప్పాలి. క్యాడర్ చెప్పాలంటే వాళ్ళు ముందుకు పోవట్లా. మరి ఎంత చేసినా కానీ బూడిదలో పోసిన పనేరే కదా. ఒకవైపు రాజధాని కడుతున్నారు, ఇంకోవైపు పోలవరం పూజ చేస్తున్నారు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. తర్వాత రెవెన్యూ పెంచారు, ఇప్పుడు 1,00,000 కోట్లు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ పెంచారు. ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ చెప్తున్నారు టెక్నాలజీ ప్రకారం? ఇప్పుడు అనంతపురం ఉంది, అనంతపురంలో ఏం చేస్తున్నారు అనేది ఎంతమందికి తెలుసు? టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తోటి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో చెప్పేంత వరకు ఇంకా జనాలకు తెలియదు. అంటే భూగర్భ జలాలు పెంచేదానికి ఆయన కొత్త జపాన్ టెక్నాలజీని ఉపయోగించి మొక్కలు నాటిస్తున్నారని. సో ఇవన్నీ తెలియజేయాలని అంటే క్యాడర్ కావాలి. క్యాడర్ కావాలంటే కమిట్మెంట్ ఉన్నటువంటి కమిటెడ్ వర్కర్స్ కావాలి పార్టీకి. ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే డబ్బులు వరవడి ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి పార్టీ సిద్ధాంతం అంటే తెలీదు, పార్టీ కార్యక్రమాలని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియదు. అసలు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నారు కదా, అదేదో పెత్తనం అనుకుంటున్నారు. అదే చంద్రబాబు గారు చెప్తుంది, మీరు మీకు ఇచ్చిన పెత్తనం కాదు, మీరు ప్రజాసేవకులు, మీరు ప్రజల్లో ఉండండి అని చెప్తున్నారు. సో అవి చెప్పాలంటే ఇప్పుడు చేసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ PPP మోడల్ వచ్చింది.
దాని మీద పీపీపీ మోడల్ దాని ఏంటి అనేది మీకు గ్రామ స్థాయిలోకి వెళ్ళి చెప్పాలి కదా. అవును. ఎక్కడ చెప్పారు? ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇవి తెలియజేయాలంటే కమిటీలు యాక్టివేట్ కావాలి అని చెప్పి ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా కొంతమంది రాకపోయేటప్పటికి కొంత క్లాస్ బీకాల్సి వచ్చింది. సో బాబు గారు అయితే యాక్టివ్ గా ఉన్నారు, మరి కమిటీ విషయం ఏంటి? కమిటీ కూడా యాక్టివ్ అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ బంగారు ఆంధ్రప్రదేశ్ గా అయితే మారడానికి రెడీగా ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం బాబు గారి నాయకత్వంలో మరి క్యాడర్ ఇప్పటికైనా మారుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.